బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభునందు సంతోషించాలి. ఎందుకంటే రక్షించబడిన వారి యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యంలో చేరాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం తాత్కాలికమైనది. ఏదో ఒక రోజు విడిచి వెళ్తాం, కానీ శాశ్వతమైనది, నిత్యము ఉండేది, నిత్య ఆనందము ఎక్కడ అంటే పరలోకంలో. పరలోక రాజ్యంలో దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. అక్కడ సంతోషము, సమాధానము ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని, అనుదిన వాక్యాన్ని వింటున్న నీవు, నీ కుటుంబం ప్రభువుని బట్టి సంతోషించండి. ఎందుకో తెలుసా? మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందంట. హల్లెలూయా. అవునండి, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వారే పరలోక రాజ్యంలో చేరగలుగుతారు. జీవ గ్రంథంలో పేరు లేదనుకోండి, వారు నిత్య నరకానికి వెళ్తూ ఉంటారు. కానీ చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి కోసము, ఈ లోకంలో ఆశీర్వాదం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. పరసంబంధమైన వాటి కోసము ఆలోచించారు. కానీ మనకంటే ముందున్న మన పితరులు పరలోక రాజ్యం కొరకు ఆలోచన చేశారు, ఎదురు చూశారు. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులంట వారు ఉన్న గుడారాలను దేవుని బిడ్డలారా ఒక డేరాలలాగా వేసుకొని, వారికి ఎంతో ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, కానీ వారు పరలోకం కొరకు ఎదురు చూశారంట. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆశపడ్డారంట. అవును దేవుని బిడ్డ, ఈరోజు భూమి మీద నీ పేరు మీద ఏది లేదేమో, ఒక సొంత ఇల్లు లేదేమో, సొంత కారు లేదేమో, సొంత బడ్డీ లేదేమో. కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం కదా, అంటే నా పేరు మీద ఏది లేదే, ఏది జరగట్లేదే అనుకుంటాం. కానీ దేవుని బిడ్డ, రక్షించబడ్డ నీకు ఒక నిరీక్షణ. దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇహమందు పరమందు రెండు ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. అయితే పరమందున్న జీవ గ్రంథంలో దేవుడు నీ పేరు రాసినందుకు ప్రతిరోజు కూడా ప్రభుని సంతోషంతో స్తుతించండి. ఎందుకంటే నిత్యము నిరంతరము నిలిచి ఉండేది ఆ రాజ్యమే. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే జీవ గ్రంథంలో పేర్లు రాయబడి. అవును, ఈరోజు నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. రక్షించబడ్డ నీవు, దేవుని సన్నిధిలో నడుస్తున్న నీవు, నీతిమంతుడు నీతిమంతురాలైన నీ పేరు నా పేరు రాయబడి ఉంది కనుక సంతోషించండి. ఈ లోకంలో నాకు ఇది లేదే, అది లేదే, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ పరసంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీ గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవును నాయన, ఈ లోకం అయ్యా శాశ్వతమైనది కాదు, పరలోకమే శాశ్వతమైనది. జీవ గ్రంథంలో నాయన మా పేరు ఉన్నందుకు అయ్యా మేము సంతోషించాలి అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, అయ్యా నిత్యము నిరంతరము ఉండేది ఆ రాజ్యమే. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఆలోచిస్తూ బ్రతకడం కాదు, పరలోకమందు నా దేవుడు నా కొరకు స్థలము సిద్ధపరిచాడు, ఆయన నా పేరు రాసి ఉంచాడు జీవ గ్రంథంలో అని, నేను పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు నాకు కృప చూపాడు అని అయ్యా నీ బిడ్డలు నమ్మడానికి కృప దయచేయండి. అయ్యా విశ్వాసంతో ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.